హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ స్టార్ట్అప్ ఐడియాస్ కానీ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఈ వీడియోలో దాదాపుగా ఒక 14 నుంచి 15 బిజినెస్ ఐడియాస్ అంటూ కవర్ చేయబోతున్నాం. ఇవి అన్ని కూడా ఒక స్మాల్ గా స్టార్ట్ అయ్యి, అంటే ఒక స్మాల్ బిజినెస్ గా స్టార్ట్ చేసుకొని మనం ఒక $1 బిలియన్ బిజినెస్ వరకు మనం యూనికార్న్ స్టేజ్ వరకు మనం తీసుకుని వెళ్ళగలం. ఇవి అన్ని ఐడియాస్ కూడా అంత పొటెన్షియల్ అయితే ఉంది. ఇవి అన్ని ఐడియాస్ కూడా నా ఛానల్లో ఆల్రెడీ ఉన్న ఐడియాస్ మాత్రమే. కాకపోతే రీసెంట్ గా వైరల్ అయిన కొన్ని ఐడియాస్ గురించి మాత్రమే మీకు తెలుసు. ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్ అని, హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ అని, అండ్ ఇంకొక ఈ ఫుడ్ కోర్ట్ బిజినెస్ ఐడియాస్. ఈ 7 బిజినెస్ ఐడియాస్ కొంతమందికి తెలిసే అవకాశం ఉంది. కాకపోతే రిమైనింగ్ బిజినెస్ ఐడియాస్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే లేదు. అందుకనే నేను ఈ వీడియోలో నా ఛానల్లో ఈ ఐడియాస్ గురించి అంటూ దాదాపుగా ఒక 11 వీడియోస్ అయితే చేశాను. వాటిలన్నింటినీ కూడా 1 by 1 జస్ట్ ఒక రీక్యాప్ లాగా ఫాస్ట్ గా అన్ని కూడా మీకు చెప్పుకుంటూ వస్తాను. అండ్ అన్నిటి లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దట్ మీరు ఖచ్చితంగా ఆ ఐడియాస్ గురించి అయితే చూడండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే, నేను స్టార్ట్అప్ కోర్సెస్ తో పాటు, అంటే ఈ కోర్సెస్ అన్ని కూడా ఎక్కువ, అంటే ఒక కోచింగ్ అంటూ ఒకరికి ఇవ్వాలి అంటే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అంటే నాకు కూడా ఎక్కువ టయాన్ని స్పెండ్ చేయాలి ఇండివిజువల్ కోచింగ్ అంటూ అని ఒక బ్యూటిఫుల్ కోర్స్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ అంటూ చేసుకుంటారు. అండ్ ఫ్యూచర్లో మన సబ్స్క్రైబర్స్ కౌంట్ దాదాపుగా ఒక 50K కౌంట్కు వచ్చిన తర్వాత నేను లైవ్లోకి వస్తాను. అండ్ సండే టైమ్స్ ఎక్కువగా ఈ లైవ్ ఉండేటట్టు చూసుకుంటాను. సో దాట్ మీరు అక్కడే క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా అవకాశాలు ఉన్నాయి మన startupcoe.com లో. ఈ కన్సల్టేషన్ కూడా మీరు 1-on-1 కన్సల్టేషన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఈ మెంటర్షిప్ అన్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం. సో నేను ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నానంటే, మీ ఈ ఐడియాస్ ని మీకు నచ్చి ఒక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా కోర్స్ అన్నా తీసుకోండి, లేకపోతే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ. అంటే మెంటర్షిప్ అనేది అందరికీ మేము ప్రొవైడ్ చేయలేము. మా ఐడియాస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మా ఐడియాస్ అన్ని కూడా మేము పొటెన్షియల్ ఐడియాస్ ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అండ్ మా చెక్ లిస్ట్ అన్ని చూసుకొని చెప్పిన ఐడియాస్ మీ. సో మా ఐడియాస్ కి అన్నిటికీ కూడా పొటెన్షియల్ ఉంటాయి. మేము మీకు కోచింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఐడియా పొటెన్షియల్ ఏంటనేది మేము తెలుసుకోవాలి. అట్లాంటి అప్పుడే అంటే మేము డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ అంటూ ఇవ్వడం జరుగుతుంది మీకు. అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అండ్ మీరు నాకు రీచ్ అయితే, అంటే startupcoe.com లో నా వాట్సాప్ అంటూ ఉంటుంది, దాంట్లోకి మీరు పింగ్ చేసి రీచ్ అయితే ఓకే. అంటే అన్నెసరీగా ఎవరు పింగ్ చేయబాకండి, బట్ మీ కాడ వ్యాలిడ్ రీజన్ అంటూ ఉంటే మాత్రం అండ్ మీరు పింగ్ చేసి క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. ఈ ఐడియాస్ నచ్చి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే మాత్రం, అండ్ ఎలా వెళ్ళాలో మీకు తెలియకపోతే మాత్రం, అండ్ ప్లీజ్ డూ రీచ్ మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనం 1 by 1 అసలు ఐడియా ఏంది, బ్రీఫ్ గా ఐడియా ఏంటి, ఏ వీడియోలో ఉంది అనేది నేను చూపిస్తాను. సో దట్ మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. అండ్ డెఫినెట్ గా 360 డిగ్రీ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ఎలాగా స్టార్ట్ చేయాలి, ఎట్లాగా గ్రోత్ మనం చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా, అసలు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో. మనం టైం వేస్ట్ చేయకుండా మన వీడియోస్ లో ఉన్న ఐడియా వీడియోస్ ఏంటి, అది దేనికి రిలేటెడ్ అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను చెప్పినట్టుగా మీకు ఐడియాస్, అసలు మన ఛానల్లో ఉన్న ఐడియాస్ ఏంటి అనేది చూపిస్తాను. కాకపోతే మనం ఇది వీక్లీ రీక్యాప్ కూడా మనం చూద్దాం. అంటే ఈ వీక్ లో మనం ఏమేమి చేసామనేది. యాక్చువల్గా 2 వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే వచ్చాయి. అండ్ షార్ట్ వీడియోస్ గురించి నేను యాక్చువల్గా ఒక స్టార్టప్ న్యూస్ కానీ ఏదన్నా మంచి అప్డేట్ ఉంది జనాలకు చెప్పాల్సిందంటే నేను చెప్తూ ఉంటాను. సో ఇవి షార్ట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఈరోజు లాంగ్ వీడియోస్ కంటూ వస్తే మాత్రం, అండ్ ఇది ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి వీడియో. కాకపోతే దీనిని ఒక టార్గెట్ అంటూ ఇచ్చాను జనాలకి. దాదాపుగా ఒక 1500 లైక్స్ వస్తే నేను సెకండ్ వీడియో అండ్ డీటెయిల్డ్ వీడియో, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానివ్వండి, అసలు ఇండియా ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది ఏంటి అనేది కూడా అన్నీ చెప్పడం అయితే జరుగుతుందని. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ 101K వ్యూస్ అంటూ వచ్చాయి.
అండ్ థర్స్డే రోజు వచ్చిన వీడియో అయితే ట్రంప్ గెలిచాడు ఇండియాకి ఏంటి అనేది, అంటే యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు కాబట్టి ఇండియాకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండబోతుంది అంటే బిజినెస్ అండ్ స్టార్టప్స్ పరంగా మాత్రమే, అండ్ పొలిటికల్ అంటూ దీంట్లో టచ్ చేయలేదు. సో ఇవి 2 వీడియోస్ అయితే. సో మనం ఇది లాస్ట్ నుంచి ఏమేమి ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటూ వద్దాం. సో ముందుగా ఇది గ్రేట్ స్టార్టప్ ఐడియా బిజినెస్ ఐడియా నెంబర్ 1 అనేది చెప్పడం జరిగింది. దీంట్లో అయితే కంప్లీట్ 360 డిగ్రీ యాంగిల్లో అయితే ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు ఎందుకు ఐడియా గురించి, ఎందుకంటే అసలు జనాలకి ఎంతవరకు ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి చెప్దామన్న, అందుకనే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎస్పెషల్లీ ఇది కస్టమర్ అక్విజిషన్కి డీప్ డిస్కౌంట్స్కి సంబంధించింది. ప్రతి ఒక్క రీటైలర్స్కి ఉండే ప్రాబ్లమే ఇది, అంటే కస్టమర్ని ఎలా అక్వైర్ చేయాలి, ఆల్వేస్ డీప్ డిస్కౌంట్సే ఇవ్వాలా, లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లము ఎట్లాంటిది మనం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఇదే అనమాట. సో మీరు కూడా ఇప్పుడు దీనికంటూ కామెంట్స్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని ఎట్లాగా మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలనేది ఖచ్చితంగా నేను వేరే వీడియో అంటే చేస్తాను. ఇక్కడ $1.7 ట్రిలియన్ ఇండస్ట్రీ అనేది బిజినెస్ ఐడియా నెంబర్ 2గా చెప్పాను. ఇది మెయిన్గా ఏంటంటే క్లోత్స్ డెడ్ స్టాక్ అనమాట, క్లోత్స్లో డెడ్ స్టాక్. సో దానివల్ల వచ్చే నష్టం, అసలు ఎలాంటి మనం సొల్యూషన్స్ అంటూ ప్రొవైడ్ చేయాలి అనేది ఇది స్టార్టప్ ఐడియా నెంబర్ 2. స్టార్టప్ ఐడియా నెంబర్ 3 వచ్చేసి ఈ ఫ్యూయల్ క్వాలిటీ చెక్ అంటూ ఒక సెన్సార్ అంటూ తయారు చేస్తే బెస్ట్. అది ఎట్లాగా అంటే వెహికల్కి అటాచ్ ఉండేటట్టు మనం పెట్రోల్ కొట్టింగానే ఆటోమేటిక్గా అది ఫ్యూయల్ చెక్ అంటూ చేసి ఇమీడియట్గా మనకు ఒక SMS వచ్చేటట్టు అనే డివైస్ తయారు చేస్తే బెస్ట్ అనేది. బట్ దట్ ఈస్ అ రీసెర్చ్ అండి, అది ఖచ్చితంగా మనకి పాసిబుల్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు అనమాట. సో స్టార్టప్ ఐడియా నెంబర్ 4లో మనం ఇది వెకేషన్ బేస్డ్ షాపింగ్ సజెషన్ అని ఒక ఐడియా అంటూ చెప్పడం జరిగింది. అంటే జనరల్గా మనం ఇప్పుడు మనకి చాలా రకాలు ఉన్నాయి, అంటే మ్యారేజెస్ కానివ్వండి, ఇంకోటి ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఇట్లాగా వెకేషన్ అనేది సెలెక్ట్ చేయగానే మనం తీసుకోవాల్సిన అన్నీ కూడా సజెస్ట్ చేసేటట్టు ఇన్ ఏ బెటర్ వేలో, అంటే కొంచెం ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఇది మీరు లోనికి వెళ్ళి చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇది దీంట్లో. సో అంతేకాకుండా ఆటోమేటిక్ ప్రోడక్ట్ కేటలాగ్ అనేది ఇది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఐడియా, ఇది ఇప్పటికీ కూడా మంచి ఐడియానండి. అంటే నేను థింక్ చేసింది ఇది దాదాపుగా ఒక 10 years బ్యాక్, బట్ ఇది ఇప్పటికి కూడా మంచి ఐడియానే. నేను థింక్ చేసే ఐడియాస్లో ఖచ్చితంగా ఇది కలుస్తుంది అండ్ ఐ కన్సిడర్ ఇట్. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో చేసినా కూడా ఇది ఖచ్చితంగా ఒక మంచి ఐడియానే వస్తుంది, ఆటోమేటిక్ ప్రోడక్ట్ కేటలాగ్ అనేది. ఇంకొకటి వచ్చేసి ఈ వెడ్డింగ్ బిజినెస్ అండి. మెయిన్గా ఈ ఐడియా నెంబర్ 6లో వెడ్డింగ్ బిజినెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెడ్డింగ్ బిజినెస్ అనేది దాదాపుగా ఒక 4 lakh crores బిజినెస్ ఇండియాలో. సో ఈ బిజినెస్ అనేది ఎలా చేయాలంటే ఇండివిజువల్గా చాలా మంది చేస్తూ ఉంటారు, కొంచెం ఆర్గనైజ్డ్గా మనం ఎలాగ స్టార్ట్ చేసి ఈ బిజినెస్ని అంతా కూడా క్యాప్చర్ చేయాలి అనేది ఇది ఐడియా నెంబర్ 6 ఇది. సో ఇంకోటి వచ్చేసి ఈ షాప్స్కి QR కోడ్ అనేది ఐడియా నెంబర్ 7గా ఎక్స్ప్లెయిన్, అంటే ఇక్కడ నేను నెంబర్ మెన్షన్ చేయకపోయినా ఐడియా నెంబర్ 7గా మెన్షన్ చేయాలి. అంటే హౌ టు ఈజీలీ బిల్డ్ ఏ $multi-million స్టార్టప్ స్టెప్ బై స్టెప్ అనేది ఇది అండి మెయిన్గా ఇవి. ఇంకోటి ఏంటంటే ఈ చైర్స్ మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం, మనకి పర్ఫెక్ట్ చైర్ అంటూ మనకి లేదు. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది, కానీ మన ఐటీ అన్నకి ఏమైంది, ఐటీ ఎంప్లాయీస్కి హెల్ప్ అవుతుంది, గుడ్ స్టార్టప్ కూడా అవుతుంది అని చెప్పి అనేది మెన్షన్ చేశాను. సో అంటే నా ఉద్దేశం ప్రకారం నేను ఐటీకి ఎంప్లాయీస్కి సపోర్టింగ్గా ఇక్కడ చెప్పాను, అది కరెక్టే. ఎందుకంటే ఇనిషియల్గా కొంచెం ఇన్కమ్ ఎక్కువగా ఉన్నా కూడా తర్వాత కొంచెం ఇష్యూస్, ఈ హెల్త్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేసేది ఐటీ ఎంప్లాయీస్నే. అండ్ మన ఇప్పుడు ఎకానమిక్ గ్రోత్కి కొంచెం బ్యాక్ బోన్గా నిలిచింది కూడా ఐటీ ఎంప్లాయీస్నే, కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా చెప్పడం జరిగింది. బట్ ఇది ఒక స్టార్టప్ ఐడియాగా ఈ చైర్స్కి సంబంధించిన ఒక ఐడియా అని మనం చెప్పుకోవాలి. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఐవేర్కి సంబంధించిందండి. అంటే మిడిల్లో మీరు చూస్తే ఇప్పుడు సీక్రెట్ రివీల్డ్ డామినేట్ అను ఐవేర్ ఇండస్ట్రీ, లెన్స్కార్ట్ అండ్ బియాండ్ అనేది. లెన్స్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు జనరలైజ్డ్ ఐవేర్ ఇండస్ట్రీ కనుక చూసుకొని మీరు వాటికంటూ ఒక సొల్యూషన్ కానీ లేకపోతే ఒక స్టార్టప్ని దాంట్లో కంటూ తీసుకొని వచ్చి కానీ మీరు క్రియేట్ చేస్తే మాత్రం ఇది డెఫినెట్గా ఒక మంచి స్టార్టప్ అంటే ఇప్పటి ఐవేర్ ఇండస్ట్రీని కూడా తలదన్నే స్టార్టప్ అయితే ఖచ్చితంగా అవుతుంది.
సో అది ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రతిదీ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ రీసెంట్గా మీరు నా స్టార్టప్ ఛానల్ ఫాలో అవుతుంటే మాత్రం ఇక మీదట చెప్పేవి మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇవన్నీ 1 year లాంగ్వి, ఇవన్నీ జస్ట్ 2 to 3 months టైమే కాబట్టి ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్ నుంచి అసలు ఎలాంటి ఐడియాస్ మీరు ఒక 3 ఐడియాస్ అంటే మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, ఈ స్కూటర్స్ గురించి ఎలాగ మీరు Tier 2, Tier 3 సిటీస్లో ఎలాగ మీరు స్టార్ట్ చేయాలి, ఎలాగ మీరు మార్కెట్ని క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి లో కాస్ట్ హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్ చేయటం. దీంట్లో కూడా ఒక 3 బిజినెస్ ఐడియాస్ ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఇవి కూడా ఒక హోమ్ బేస్డ్ బిజినెస్గా స్టార్ట్ చేసి ఒక ర్యాపిడ్ గ్రోత్ వరకు మీరు ఒక మంచి గ్రోత్ వరకు మీరు తీసుకోపోవచ్చు. అండ్ ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అనేది నాట్ ఏ స్మాల్ బిజినెస్ ఐడియా. ఎలా బిల్డ్ చేయాలంటే ఇది ఈ ఫుడ్ కోర్ట్కి సంబంధించిన ఒక బిజినెస్ ఐడియా అండి. ఖచ్చితంగా ఒక మంచి బిజినెస్ ఐడియా. బట్ ఇంతకుముందు చెప్పుకున్న ఐడియాల కంటే కూడా కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకొని ఇది బిల్డ్ చేయాల్సిన ఐడియా. అంటే చిన్న బిజినెస్ ఐడియా అయితే కాదు ఇది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ ఐడియాస్. ఇంకా మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. రీసెంట్ టైమ్స్లో ఇంకా చాలా బాగా ఈ టెక్నాలజీస్ గురించి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్లీజ్ డూ ఫాలో. సో ఇవండి మన ఛానల్లో ఉన్న ఐడియాస్. డెఫినెట్గా ఈ వీడియోస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ please do subscribe, like, share and comment. And if you have any questions about the startups, and please do comment. And thank you so much and wait for the next video.